So we'll discuss about vitamins, proteins, carbohydrates, nucleic acids, and hormones, of course enzymes too. Then out of this, we'll start with the beginning, vitamins. ఇవాళ జీవాణువుల్లో అనేక రకాలుగా అణువులు ఉన్నప్పటికీ అందులో ముఖ్యమైనటువంటివి విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు న్యూక్లిక్ ఆమ్లాలు, ఆ తర్వాత హార్మోన్లు. ఇందులో మొదటగా మనం విటమిన్ల గురించి ఈ రోజు నేర్చుకుందాం. Earlier, vitamins are referred as amines because they thought some of the vitamins have amine group, NH2 group. But after that, they have also come across with that different material, different vitamins where NH2 group was not there. Hence, they have stopped the usage of amines. So earlier, these vitamins used to be called as amines because they thought even some vitamins too contain this NH2 group also. But after that, some vitamins have been found out where NH2 group was not there, and hence they have stopped the usage of amines and they have removed this E, and they have added the 3 letters before this word from the word vital. So they have added this first 3 letters before this amine and it become the present vitamins. ఇంతకు ముందు పూర్వకాలంలో విటమిన్స్ ని అమైన్స్ గా పిలిచేవాళ్ళు, ఎందుకంటే కొన్ని విటమిన్లలో అమైన్ గ్రూప్ ఉండేది. NH2 గ్రూప్ ని మనం అమైన్ అంటాము, దిస్ ఇస్ అమైన్ గ్రూప్. కానీ మరికొన్ని విటమిన్లు అమైన్ గ్రూప్ లేకుండా కూడా కనుగొన్న తర్వాత ఈ అమైన్స్ అనే పదాన్ని ఉపయోగించడం మానేసి అమైన్లో చివరి ఉన్నటువంటి ఈని తొలగించేసి వైటల్ అన్న పదంలోని VIT అనే 3 అక్షరాలను ముందుకు తీసుకొచ్చి దీన్ని విటమిన్స్ గా ఇప్పుడు మనము వ్యవహరిస్తున్నాం. These are the vitamins. Vitamins ఏంటి అంటే these are the micro organic compounds which are needed for a biological system for the proper growth of that biological system or for that living being. ఇవన్నీ కూడా కర్బన పదార్థాలు. విటమిన్లు అనేవన్నీ కూడాను కర్బన పదార్థాలు. ఇవి ఒక జీవి యొక్క మనుగడకు, ఒక జీవి యొక్క బలోపేతానికి, ఒక జీవి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ కి, జీవక్రియలకు అత్యంత ఆవశ్యకమైనవి. కాకపోతే ఇవన్నీ కూడాను అల్ప పరిమాణంలో మాత్రమే మనకు సరిపోతాయి. కాబట్టి విటమిన్స్ ఆర్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ఏ లివింగ్ బీయింగ్ ఇన్ మైక్రో అమౌంట్స్, ఇన్ వెరీ మైనర్ అమౌంట్స్. విటమిన్లు అనేవి జీవికి జీవక్రియల్లో తోడ్పడతాయి. అతి తక్కువ మోతాదులో జీవక్రియలకు ఉపయోగపడేటువంటి కర్బన పదార్థాలను మన విటమిన్స్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ విటమిన్స్ ని మొదటగా మనకు చర్చించినటువంటి వ్యక్తి, కనుక్కున్నటువంటి వ్యక్తి కాసిమర్ ఫంక్, వెల్ నోన్ యాజ్ ఫంక్ అని చదువుకుంటాం మనం. హై స్కూల్ బుక్స్ లో కూడా మనం ఫంక్ అని చదువుకుంటాం. ఫంక్ అనే వ్యక్తి మొదటగా విటమిన్స్ గురించి చర్చించి వాటి గురించి కనుగొనడం జరిగింది. సో ఫంక్, మిస్టర్ కాసిమర్ ఫంక్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ డిస్కస్డ్ అండ్ హూ డిస్కవర్డ్ ద విటమిన్స్. అండ్ దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ విటమిన్స్. లెట్స్ టేక్ ద టైప్స్ ఆఫ్ విటమిన్స్ నౌ. We got vitamin A, vitamin B, vitamin C, vitamin D, vitamin E and vitamin K. These are the 6 vitamins that we have. మనకు ఈ 6 రకాలైన విటమిన్లు మనం నేర్చుకుంటాము. ఇందులో విటమిన్లను స్థూలంగా మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. These vitamins can be classified into 2 types majorly. What they are? ఫ్యాట్ సాల్యుబుల్ అంటారు, లేదా ఆయిల్ సాల్యుబుల్ అనుకోవచ్చు. ద సెకండ్ వన్ ఈజ్ వాటర్ సాల్యుబుల్. విటమిన్లను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది కొవ్వులలో కరిగేవి లేదా నూనెలలో కరిగేవి, రెండవది నీటిలో కరిగేవి. ఈ 2 రకాలుగా మనం వర్గీకరణ చేయవచ్చు. ఇందులో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E అండ్ విటమిన్ K. వీటిని ఈజీగా గుర్తుంచుకోవడానికి కొన్ని సందర్భాల్లో KED
లేదా డిఈకేఈ డెకా రకరకాలుగా పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. సో ఆల్ దీస్ 4 విటమిన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఈ 6 విటమిన్లలో ఏడిఈకే అనే 4 విటమిన్లను మనం కొవ్వులలో కరిగే విటమిన్లుగా పరిగణిస్తాం. అదేవిధంగా మిగిలినటువంటి ఈ 2 విటమిన్లను బి అండ్ సి, బి విటమిన్ మరియు సి విటమిన్, ఈ రెండింటిని మనము వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు these 4 vitamins, that is A, D, E and K vitamins, can be stored in a living tissue or in a living being, but whereas the water soluble vitamins cannot be stored in a living being. అంటే ADEK అనేటువంటి ఈ 4 విటమిన్లు కూడా జీవి భద్రపరచుకోగలుగుతుంది, జీవి స్టోర్ చేసుకోగలుగుతుంది. కానీ బీసీ విటమిన్లను ఒక జీవ కణాల్లో స్టోర్ చేసుకోవడం కుదరదు. కాబట్టి ఈ ఏడిఏకి విటమిన్ జనరల్గా లివర్లో కానీ, కాలేయంలో కానీ, అడిపోజ్ టిష్యూస్లో కానీ, అడిపోజ్ కణజాలాల్లో కానీ ఈ 4 విటమిన్లు భద్రపరచబడతాయి, స్టోర్ చేయబడతాయి. బట్ వేరస్ బి అండ్ సి విటమిన్స్ కెనాట్ బి స్టోర్డ్ ఎనీవేర్. హెన్స్ వాట్ హ్యాపెన్స్, ఈ కారణం చేతనే బి విటమిన్ మరియు సి విటమిన్లని నిరంతరం ఎప్పటికప్పుడు శరీరానికి మనం అందిస్తూ ఉండాలి. దీస్ బి అండ్ సి విటమిన్ షుడ్ బి సప్లైడ్, షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ continuously or regularly. For example, why? Because as they are water soluble, నీటిలో కరిగిపోతాయి కాబట్టి, శరీరంలోని ద్రవాల్లో కరిగిపోయి మూత్రం ద్వారా శరీరం నుంచి విసర్జించబడతాయి కాబట్టి ఎప్పటికప్పుడు సి విటమిన్, బి విటమిన్ కోల్పోతూ ఉంటాం. కాబట్టి in order to provide B vitamin B and vitamin C, we have to provide regularly this vitamin B and vitamin C to the living tissue. Let's go into the deeper sections. ప్రతి విటమిన్ యొక్క సోర్స్ ఏంటి, ప్రతి విటమిన్ యొక్క డెఫిషియెంట్గా ఉన్నప్పుడు వచ్చే డిసీజ్ ఏంటి డిస్కస్ చేద్దాం. విటమిన్లు ఎక్కడ దొరుకుతాయి, వాటి వనరులు, ఆ విటమిన్ లోపించినప్పుడు వచ్చేటువంటి వ్యాధుల్ని ఇప్పుడు మనం గమనిద్దాం. మొదటగా విటమిన్ ఏ, ఇది మనకి ఎక్కడ లభిస్తుంది, దీన్ని మనం సోర్స్ అంటాము, లభ్యస్థానము అంటాము తెలుగులో. అలాగే డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ డ్యూ టు డెఫిషియన్సీ, డిసీజెస్ డ్యూ టు దేర్ డెఫిషియన్సీ, అంటే ఈ విటమిన్లు శరీరంలో లోపిస్తే కలిగే వ్యాధులు ఏంటి మనం ఇక్కడ మాట్లాడదాం. ముందుగా విటమిన్ ఏ గురించి చెప్పుకున్నప్పుడు, విటమిన్ ఏ కున్నటువంటి మరొక పేరు రెటినాల్. రెటినాల్ is the other name given for vitamin A, and this vitamin A is very important for eye vision. You all know that from your primary school books. Now విటమిన్ ఏ మనకి ఎక్కడ లభిస్తుంది అంటే క్యారెట్స్, స్పినాచ్, మిల్క్, ఎగ్స్ ఆల్సో. సో పాలు, స్పినాచ్ ఆకుకూరలు, పాలకూర ముఖ్యంగా, క్యారెట్స్, వీటిలో విటమిన్ ఏ అనేది సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ ఏని మనం వీటి ద్వారా పొందవచ్చు. విటమిన్ ఏ లోపించినప్పుడు కలిగే వ్యాధులు ఏంటి ఇక్కడ ముఖ్యం. 2 రకాల వ్యాధులు మనం ముఖ్యంగా ఇక్కడ చర్చించుకుంటాము. ఒకటి జిరాఫ్థాల్మియా, రెండవది నైట్ బ్లైండ్నెస్. That is, the deficiency of vitamin A causes 2 types of diseases. One is xerophthalmia and the second one is night blindness. Whereas what do you mean by xerophthalmia? You might be knowing from your 10th class biology books. Zero means drying up. Zero ante drying, endipovodam, podi baradam. Ophthalmia means it is related to eye. Ante kannu podi baradam. The drying up of eye is called as xerophthalmia. This is because of the deficiency of vitamin A causes drying up of tear gland, so that the moisture of the eye comes down and it becomes dry. This is also called as hardening of eye. This is also called as hardening of eye. Xerophthalmia is also called as hardening of eye or hardening of cornea అని చెప్పుకుంటాం మనం. అంటే విటమిన్ ఏ లోపించినప్పుడు వచ్చే వ్యాధుల్లో ఒకటైనటువంటి జిరాఫ్థాల్మియా, అంటే జీరో అంటే పొడిబారటము, ఆఫ్థాల్మియా అంటే కంటికి సంబంధించింది. కాబట్టి కన్ను పొడిబారుతుంది, కన్ను ఎండిపోతుంది. దీనికి కారణం ఏంటంటే విటమిన్ ఏ లోపించినప్పుడు టియర్ గ్లాండ్స్ అంటాము,
కన్నీళ్లు వచ్చే గ్రంథులు ఎండిపోవడం కారణంగా కంటి లోపల తేమ తగ్గిపోయి ఆ కార్నియా అంతా కూడా పొడిబారుతుంది, ఎండిపోతుంది, గట్టి పడుతుంది. కాబట్టి దీన్ని మనము హార్డెనింగ్ ఆఫ్ కార్నియా అని కూడా చెప్పుకుంటాం. రెండవది నైట్ బ్లైండ్నెస్. మీ అందరికీ తెలుసు, దీని తెలుగులో మనము రేచీకటి అంటాము. సూర్యాస్తమయం కాగానే విజన్ కోల్పోవడము, దృష్టి సరిగా ఉండకపోవడాన్ని మనము నైట్ బ్లైండ్నెస్ లేదా రేచీకటి అంటాము తెలుగులో. Now these two are the diseases that cause due to the deficiency of vitamin A. Now let's move to D. I'll discuss those vitamins which are first fat soluble. We'll discuss the water soluble vitamins later on. So coming to D, there is other name for D which is called as calciferol. D విటమిన్ ఉన్నటువంటి ఇంకొక పేరు calciferol. ఈ D విటమిన్ మనకు లభించేటువంటి ఆహార పదార్థాలు ఏంటో చూద్దాము. డి విటమిన్ ఆహార పదార్థాల్లో లభించినప్పటికీ కూడా అందులో ముఖ్యమైనది పాలు. అన్నిటికంటే ముఖ్యంగా సన్లైట్ ఈస్ గోయింగ్ టు బి ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ విటమిన్ డి. సూర్యరశ్మి అనేది విటమిన్ డి లభించడానికి ముఖ్యమైనటువంటి వనరు. దట్ డజంట్ మీన్ దట్ సన్లైట్ ఈస్ గోయింగ్ టు గివ్ విటమిన్ డి. ఇట్ జస్ట్ ఇండ్యూసెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ విటమిన్ డి విత్ ఇన్ యూ. సో సూర్యరశ్మి ద్వారా మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఉదయం పూట, సాయంత్రం పూట వచ్చేటువంటి నీరెండ అనేది మన శరీరంలో విటమిన్ డి ఉత్పన్నం అవడానికి కారణం అవుతుంది. తర్వాత విటమిన్ డి లోపిస్తే వచ్చే వ్యాధులు మనం మాట్లాడుకుందాం. ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి causes two types of diseases. One is rickets, whereas the second one is osteomalacia. రికెట్స్ చిన్నపిల్లలు గమనిస్తాము, ఇది బోన్ డిఫార్మిటీస్ ఉంటాయి, బోన్స్ వీక్గా ఉండడము. మోర్ ఓవర్ ఒక సిమ్టమాటిక్ ఏంటంటే బో లెగ్స్ అంటారు. బో లెగ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్ ఫర్ రికెట్స్. బో లెగ్స్ అంటే తెలుగులో పంగ కాళ్ళు అంటాము. కాళ్ళు రెండు కూడా ఇలా స్ట్రైట్గా ఉండకుండా పక్కలకు వంగిపోయి ఉండడాన్ని మనము బో లెగ్స్ అంటాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్ ఇన్ రికెట్స్ విచ్ ఇస్ జనరల్లీ సీన్ ఇన్ చిల్డ్రన్. చిన్నపిల్లలు మనం గమనించేటువంటి ఒక వ్యాధి రికెట్స్. ఆ తర్వాత పెద్దవాళ్ళలో మనం గమనించేటువంటిది ఆస్టియోమలేషియా. వాట్ హ్యాపెన్స్ ఇన్ ఆస్టియోమలేషియా ఈజ్ బోన్స్ బికమ్ స్మూతర్, బోన్స్ బికమ్ వీకర్. what you call these bones are very easily fractured. తొందరగా ఎముకలు విరిగిపోవడము, ఫ్రాక్చర్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఎముకలన్నీ కూడా మెత్తగా అయిపోయి బలహీనంగా తయారవుతాయి ఆస్టియోమలేషియా వ్యాధి కారణంగా. ఆ తర్వాత విల్ డిస్కస్ అబౌట్ ద థర్డ్ విటమిన్, దట్ ఈస్ విటమిన్ ఇ. దీనికి టోకోఫెరాల్ అని ఇంకొక పేరు కూడా ఉంది. Tocopherol is the other name given for vitamin E. And coming to the sources that vitamin E, where we can get vitamin E means all those things which are oily. That is nuts, include peanuts, that include almond, that include sunflower, whatever the thing that gives you good oil are the best source for vitamin E. నూనె సంబంధించినటువంటి అన్ని విత్తనాలలో మనకు విటమిన్ ఇ సమృద్ధిగా లభిస్తుంది. అందులో వేరుశెనగ కావచ్చు, సన్ఫ్లవర్ విత్తనాలు కావచ్చు, అదేవిధంగా ఆల్మండ్ అంటాము, బాదాం అంటారు. ఇవన్నిట్లో కూడాను పుష్కలంగా మనకు విటమిన్ ఇ లభిస్తుంది. అయితే విటమిన్ ఇ లోపించినప్పుడు కలిగే వ్యాధులు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్కులార్ వీక్నెస్. Muscular weakness is one of the deficiency, one of the thing that happens due to the deficiency of vitamin E. The second one is weakened immunity system. అంటే కండరాల బలహీనత మరియు వ్యాధి నిరోధకత తగ్గిపోవడము లేదా బలహీనపడటం అనేవి రెండు కూడా మనం విటమిన్ ఇ లోపించినప్పుడు జీవుల్లో గమనించవచ్చు. Now the last vitamin from fat soluble vitamin, that is vitamin K, and the other name given for vitamin K is phylloquinone. This is the other name given for vitamin K. Vitamin K కున్నట్టు మరొక పేరు ఫిల్లోక్వినోన్. ఇది సాధారణంగా మనకు అన్ని రకాలైనటువంటి ఆకుకూరల్లో, లీఫీ వెజిటేబుల్స్ లో మనకు పుష్కలంగా దొరికే అవకాశం ఉంది. ఇక్కడ ఆకుకూరల్లో, లీఫీ వెజిటేబుల్స్ లో మనకు విటమిన్ కే లభిస్తుంది.
the deficiency of vitamin K is going to give you what disease? This is very important. Vitamin K చాలా సందర్భాలు అడిగేటువంటి ప్రశ్న. విటమిన్ K లోపించినప్పుడు మన శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది, కావలసిన దానికన్నా ఎక్కువ సమయం తీసుకుంటుంది, కాబట్టి బ్లీడింగ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. Deficiency of vitamin K causes bleeding time. It increases the bleeding time. What happens if you have any cut anywhere? It takes more time to bleed. It takes more time to heal. That means you lost more blood when you have a deficiency of vitamin K. Vitamin K అనేది మనకు లోపించినప్పుడు మన శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి మామూలు సమయం కన్నా ఎక్కువ సమయం తీసుకోవడం కారణంగా మనకు రక్తం ఎక్కువగా స్రవిస్తుంది, ఎక్కువగా కోల్పోతాము. దీనికి కూడా ఒక సిమ్టమ్ ఏంటంటే బ్లాక్ స్టూల్స్ అంటాము. బయాలజీ పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. బ్లాక్ స్టూల్స్ అంటే మనం విసర్జించినటువంటి మలము నల్లని రంగులో ఉంటుంది. దిస్ ఈజ్ ఎ సిమ్టమ్ దట్ ఇంటర్నల్ బ్లీడింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. లోపల అంతఃస్రావకంగా రక్తం అనేది ఎక్కడో స్రవిస్తుంది అనడానికి మంచి ఉదాహరణ ఏంటంటే మలము నల్లగా ఉండడం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ వెన్ యూ హ్యావ్ ఎ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ K. ఆల్ దీస్ ఆర్ 4 విటమిన్స్. దే ఆర్ ఆయిల్ soluble vitamins. And this is very important topic. In general, you can expect one question from IP examinations, and I didn't said you that this chapter biomolecules is going to give you 4 marks in IP examination. Either one short question with 4 marks, or you can expect 2 very short questions, 2 plus 2 type. So very frequently asked question is about vitamins. Vitamin K, vitamin E, vitamin B, vitamin A. All these vitamins are very important for your IP examinations. Now we have covered A, D, E and K. All they are fat soluble. Now let's move to water soluble vitamins. Water soluble vitamins, as we have discussed, we have B vitamin and C vitamin. Let's discuss first with only C. Why? Because B vitamin again divided into many small other subunits and other vitamins. Let's discuss about only C. Now coming to C vitamin, there is also other name for C vitamin, that is ascorbic acid. Ascorbic acid is the name given for vitamin C. Now where do you get this vitamin C? You all know that all citrus fruits contain vitamin C. That may be amla, that may be oranges, that may be tomato, so that may be even tamarind. Those contain vitamin C. Vitamin C kunnattu mari oka peru ascorbic amlamu. ఈ ఆస్కార్బిక్ ఆమ్లం అనేది అన్ని పుల్లటి పళ్ళల్లో, అన్ని సిట్రస్ జాతి పళ్ళల్లో మనకు పుష్కలంగా లభిస్తుంది. అవి ఆమ్లా కావచ్చు, ఆమ్లా అంటే ఉసిరికాయ, అది టమాటో కావచ్చు, అది ఆరెంజ్ కావచ్చు, బత్తాయి కావచ్చు, ద్రాక్ష కావచ్చు, యాపిల్ కావచ్చు, విచ్ ఈజ్ ఎవర్ ఏదైతే పుల్లగా ఉంటుందో అందులో మనకు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. సో యూ కెన్ ఫైండ్ విటమిన్ సి ఇన్ ఆరెంజెస్, ఆమ్లా ఉసిరికాయ అని చెప్పుకుంటాం, ఈవెన్ టొమాటోస్ పుల్లనివి. And what happens if you have a deficiency of vitamin C? నీ శరీరంలో విటమిన్ సి లోపిస్తే ఏం జరుగుతుంది? విటమిన్ సి లోపించినప్పుడు నీకు వచ్చేటువంటి వ్యాధి స్కర్వీ. Scurvy is the name of the disease that you are going to affect with when you have a deficiency of vitamin C. Scurvy అంటే ఏంటంటే స్కర్వీ వ్యాధిలో మనకి బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి. బ్లీడింగ్ గమ్స్ అంటే చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది. ఇది స్కర్వీ వ్యాధికి ఉన్నటువంటి ఒక లక్షణం. రెండవది ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా విటమిన్ సి అనేది వాటర్ సొల్యుబుల్ కాబట్టి శరీరంలో మనం నిల్వ చేసుకోలేము. వి కెనాట్ స్టోర్ విటమిన్ సి, దేర్ఫోర్ ఇట్ హ్యాస్ టు బి సప్లైడ్ కంటిన్యూస్లీ టు ద లివింగ్ బీయింగ్. కాబట్టి విటమిన్ సి నిరంతరం మనము శరీరానికి అందిస్తూ ఉండాలి. ఈ మధ్య కాలంలో మన ఆన్లైన్ క్లాసెస్లోకి రావడం గల కారణం ఏంటి? కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా వ్యాధి బారిన పడకుండా ఉండడానికి డాక్టర్స్ సూచించేటువంటి వాటిలో విటమిన్ సి అత్యంత ముఖ్యమైనది. ఎందుకు? విటమిన్ సి ఎప్పటికప్పుడు మనం కోల్పోతున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు శరీరానికి అందివ్వాలి. మోరోవర్ విటమిన్ సి అనేది స్కర్వీ అనే వ్యాధికి మినహాయించి విటమిన్ సి తీసుకోవడం వల్ల మనలో కలిగే లాభం ఏంటంటే ఇట్ బూస్ట్స్ ద ఇమ్యూన్ సిస్టమ్. మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ని బలోపేతం చేసేటువంటి విటమిన్ సి, వ్యాధి నిరోధకత్వాన్ని పెంచేటువంటి విటమిన్ సి. కాబట్టి ఇది ఎప్పటికప్పుడు పుష్కలంగా అందరూ తీసుకోవాలి. నౌ we have completed
A, D, E, K fat soluble vitamins, and C vitamin from what soluble vitamins. Now we need to move to the B vitamin. This is very important. Now B vitamin is again divided into many subunits or many other vitamins. That is, we have got B1, B2, B3, B5, B6, B7, B9, B12 ఇలా 8 రకాల విటమిన్లు ఉంటాయి. అందుకే దీన్ని మొత్తం కలిపి బి కాంప్లెక్స్ విటమిన్ అని అంటాం మనం సాధారణంగా. బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటాము. Let us discuss them in detail. Now let's move to first B1, B2, B3. అయితే ఈ 8 రకాల బి కాంప్లెక్స్ విటమిన్స్ లో మన సిలబస్ లో ఉన్నవి మాత్రం కేవలం B1, B2, B6 మరియు B12 మాత్రమే మన సిలబస్ లో ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కదానికి తనకంటూ ప్రత్యేకమైనటువంటి నేమ్ చేయడం జరిగింది. ఇది మీకు ఎంసెట్ లో కూడా పనికొస్తుంది కాబట్టి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఆల్ ద నేమ్స్ ఆఫ్ దిస్ బి విటమిన్స్. B1 ని మనము థయామిన్ అంటాం. B1 కి ఉన్నటువంటి పేరు థయామిన్. అలాగే B2 కి ఉన్నటువంటి పేరు రైబోఫ్లేవిన్. అదేవిధంగా B3 ఉంది, దీనికి ఉన్నటువంటి పేరు నియాసిన్. నెక్స్ట్ వి హ్యావ్ B5 కి pantothenic acid is the other name given for B5. Next you have B6, which is also known as pyridoxine. Next you have B7, this is called as biotin. And next you have B9, this is also called as folic acid. And last is B12, this is called as cyanocobalamin. These are the 8 vitamins that we have. Out of these 8 vitamins, in our syllabus we discuss only with B1, B2, B6 and B12. The remaining 4, that is B2, B3, B7 and B5 are for your extra information, that's for MSET. But for your IPS section, we discuss with only 4 vitamins, that is B1, B2, B6 and B12. Let's move faster. And coming to this B1, where do you get it? The source of vitamin B1. ఎక్కడ దొరుకుతుంది మనకి B1? B2 ఎక్కడ దొరుకుతుంది? అలాగే B6 ఎక్కడ దొరుకుతుంది? B12 ఎక్కడ దొరుకుతుంది చూద్దాం. ఇది ఇక్కడ milk, here also milk, here yeast. These two are the best source for vitamin B1, that is thiamine. And for riboflavin, you'll get it at milk and eggs. Whereas coming to B6, you'll get this in milk, yeast, eggs and vegetables. అంటే మనం చెప్పుకున్నటువంటి ఈ 4 విటమిన్లలో B1 అనబడేటువంటి థైమిన్ మనకి పాలు మరియు ఈస్ట్ లోను, B2 అనబడేటువంటి రైబోఫ్లేవిన్ విటమిన్ పాలు మరియు గుడ్లలోను, B6 అనబడేటువంటి పిరిడాక్సిన్ మనకి పాలు, ఈస్ట్ మరియు గుడ్లలోను సమృద్ధిగా లభిస్తుంది. చివరిదైనటువంటి B12 వీటన్నిటితో పాటు సాధారణంగా మీట్, మాంసంలో దొరికేందుకు అవకాశం ఉంది మనకి. సో ఇక్కడ ఎగ్స్ and meat are the source for B12. And coming to the diseases that causes due to their deficiency. Now, coming to thiamine, before this, there was one question. సాధారణంగా విటమిన్ ఏ ఎక్కడ లభిస్తుంది అనగానే పిల్లలు క్యారెట్స్ అని చెప్తారు, విటమిన్ సి అనగానే పుల్లటి పళ్ళు అని చెప్తారు, విటమిన్ బి ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు ఇవి కాకుండా ఒక బ్రహ్మాండమైన క్వశ్చన్ మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఒక సందర్భంలో అడిగిన ప్రశ్న ఏంటంటే, దోశల్లో ఉండే విటమిన్ ఏంటని అడిగారు, ఇడ్లీలో ఉండే విటమిన్ ఏంటో అడిగారు. మనకి ఎక్కడ పుస్తకాలు చెప్పలేకపోయాయి. ఇడ్లీ, దోశ లాంటి పులియబెట్టబడినటువంటి ఆహార పదార్థాలు లభించేటువంటి విటమిన్ అమ్మ బి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దిస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బి విటమిన్ is found in all those eatables which are fermented.
సాధారణ దోశలు చేసినప్పుడు, ఇడ్లీ చేసినప్పుడు మీ అమ్మగారు ఏం చేస్తారు, 1 day బిఫోర్ వాటిని నానబెడతారు. అది పులిసిపోతుంది. ఇట్ విల్ బి ఎ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ బి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ది డిసీజెస్. థైమిన్ విషయానికి వస్తే కనుక, థైమిన్ లోపించినప్పుడు మనకు కలిగేటువంటి వ్యాధి వెరీ 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 అంటే లాస్ ఆఫ్ అపటైట్, ఆకలి చచ్చిపోవడం, ఆకలి లేకపోవడం. ఆకలి ఉండదు కాబట్టి సరిగ్గా తినం కాబట్టి రిటార్డెడ్ గ్రోత్ అనేది మందగిస్తుంది. వెరీ వెరీ. సెకండ్ వన్, రైబోఫ్లేవిన్ మన శరీరం లోపించినప్పుడు మనకు కలిగేటువంటి వ్యాధి కీలోసిస్. కీలోసిస్ అంటే ఫిషర్స్ ద కార్నర్స్ ఆఫ్ యువర్ మౌత్. నోటి చివరలు పగిలిపోయి రక్తం కారుతూ ఉంటాయి. ఇది కీలోసిస్ వ్యాధిలో ఉండేటువంటి ఒక లక్షణం. ఎప్పుడు జరుగుతుంది అది? రైబోఫ్లేవిన్ అనేటువంటి విటమిన్ లోపించినప్పుడు మనకు కలిగేటువంటి వ్యాధి కీలోసిస్. థర్డ్ వన్, B6 పిరిడాక్సిన్ లోపించినప్పుడు మనకు కలిగేటువంటి వ్యాధి కన్వల్షన్స్. కన్వల్షన్స్ మీన్స్ నథింగ్ బట్ వనకడం, షివరింగ్. సిఎన్ఎస్ డిస్టర్బ్ అవుతుందమ్మా, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మనకు మన శరీరంపై పట్టు కోల్పోతాము, అదుపు తప్పుతుంది, శరీరం షివర్ అవుతుంది, వణుకుతాము. ఎప్పుడు? మనం B6 విటమిన్ లోపించినప్పుడు మనకు కలిగేటువంటి వ్యాధి కన్వల్షన్. నెక్స్ట్, coming to B12, this is the last vitamin of the B complex vitamins. Due to the deficiency of this vitamin B12, you will have a disease called as pernicious anemia. This is very important point beta. Pernicious anemia. Anemia అంటే తెలుసు మీకు, రక్తహీనత. So B12 which is also called as cyanocobalamin. Cyanocobalamin లోపించినప్పుడు మనకు కలిగేటువంటి వ్యాధి pernicious anemia, రక్తహీనత కలుగుతుంది ఇక్కడ మనకు. So these are the different diseases and you can expect this question regularly. Vitamins are very very important topic from biomolecules and very easy topic also, because you might have discussed in your 9th standard, 10th standard also.